వార్ 2 చూసాను బ్రో. ఇది అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్ కోసం తీసిన టాలీవుడ్ మూవీ అని చెప్పాలి. ఇది అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్ కోసం తీసిన టాలీవుడ్ మూవీ అని చెప్పాలి. ఇది ఎక్కడ అంటే సాంగ్స్ మినహాయిస్తే మూవీ మొత్తం టాలీవుడ్ మూవీలానే అనిపించింది. పక్కా ప్యూర్ ఎన్టీఆర్ డామినేషన్ కనిపించింది. యాక్చువల్గా బాలీవుడ్ మూవీస్ అంటే మన టాలీవుడ్ వాళ్ళని తక్కువ చేసి చూపిస్తారనుకున్నాం, కానీ ఈ మూవీలో ఎన్టీఆర్ని ఒక మెట్టు ఎక్కువ చేసి చూపించారని చెప్పాలి. సాంగ్స్ పరంగా కూడా సాంగ్స్ కొంచెం డిసప్పాయింట్ చేసాయి, డబ్బింగ్ సాంగ్స్ కాబట్టి. మిగిలినంతా యాక్టింగ్ కానివ్వండి, లేదంటే డ్యాన్స్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఎన్టీఆర్ ఇంట్రోకి ఒక సాంగ్ వస్తుంది సైతాన్ బీజిఎం, అదైతే చాలా బాగుంది. అవి ఇందాక అయింది సార్, మనకి ఇందాక అయింది. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుంది సైతాన్ సాంగ్, అదైతే చాలా బాగుంది. అదే సాంగ్ని క్లైమాక్స్లో కూడా తీసుకొచ్చారు. అండ్ ఎండ్ క్రెడిట్స్ పడిన తర్వాత ఒక ట్విస్ట్ ఉంటుంది పార్ట్ 3కి లీడ్గా, అది ఎవరు మిస్ అవ్వద్దు, అది ఖచ్చితంగా చూసి వెళ్ళాలి. అంటే ఎండ్ క్రెడిట్స్ పడగానే చాలామంది వెళ్ళిపోతున్నారు థియేటర్ నుంచి, అలా ఎవరు వెళ్ళొద్దు. ఎండ్ క్రెడిట్స్ తర్వాతే పార్ట్ 3కి లీడ్ ఉంది. ఓవరాల్గా చాలా బాగుంది, అందరూ చూడొచ్చు. క్యామియో రోల్ ఉంది, బాబీ డియోల్ ఉంది. పార్ట్ 3కి ఇంట్రడక్షన్ సీన్గా చూపించారు. అది పార్ట్ 3లో అంటే యాక్చువల్గా ట్విస్ట్ రివీల్ చేయకూడదు. హృతిక్ రోషన్ చెప్తాడు మనం కలిసి వర్క్ చేద్దామని చెప్తాడు. సో పార్ట్ 3లో ఉంటాడని అనుకుంటున్నాను నేనైతే.